ఎవరికీ తెలియని మహిపాల్ యాదవ్ ఈ ఉన్న రోజుల్లో ఒక సెన్సేషన్ స్టార్ హీరో అయ్యారు. ఇందుకీ మహిపాల్ యాదవ్ ఎవరు? టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే మీకు ఎందుకు అంత బాగా? కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిగతంగా ఎందుకు అంతలా దూషిస్తున్నారు మీరు? శ్రీనివాస్ రెడ్డి కండక్టర్, డ్రైవర్ వాళ్ళ కొడుకులు జవాన్లు. ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు బికాస్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వల్ల. పొలిటికల్ లీడర్స్ ని, సినీ సెలబ్రిటీస్ ని ఇంతలా పప్పుగా రెచ్చిపో తిడుతున్నారు. సో ఎవరైనా మీకు ఫోన్ కాల్ చేసి ఇలా బెదిరించడం కానీ మీ ప్రాణానికి హాని ఉందని మీరు నేను ప్రాణం గురించి భయపడినట్టయితే ఉద్యమం చేస్తుంది కాదు. మందకృష్ణ మాదిగ అండ్ ఆర్ కృష్ణయ్య గారి పేర్లు పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? సో సినీ సెలబ్రిటీస్ సమాజ సేవ చేయట్లేదు అని మీరు అంటున్నారు. సో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్టింగ్ చేసినోడికి బెస్ట్ అవార్డు, బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్ ఇవి ఎదవా జవాన్లకి ఎదవా రే జవాన్లకు ఈ జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి ఎవరెవరు జవాన్లు చచ్చిపోయారు, ఎవరెవరు కాలేజీలు కొడుతున్నారు, ఎవరెవరు బాగా పనిచేస్తారు, ఎవరెవరు ఉద్యమకారులు ఉన్నారు, ఎవరెవరు సొసైటీ కోసం సామాజికవేత్తలు ఉన్నారు, మంచి మంచి టీవీ ఛానల్ ఎవరున్నారు, మీలాంటి వాళ్ళు ఎవరున్నారు, ఇట్లాంటి వాళ్ళని గుర్తించి వీళ్ళకి అవార్డులు ఇవ్వాలి. అదేవిధంగా కె చంద్రశేఖరరావు తెలంగాణ రాకడం ఏమన్నాడంటే నాగార్జున అనేట ఆయన గ్రీక్ వీరుడు కాదు, ఈకుడు వీరుడు. అన్నపూర్ణ స్టూడియోలో 6 ఎకరాల భూమిని ఆక్యుపై చేసిండు. ఈయన కబ్జాదారుడు. తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం బయటకు తీస్తానని చెప్పి ఆ క్లిప్పింగ్స్ మన దగ్గర ఉన్నాయి. మరి అట్లాంటి ఆ భూమి తీసేసుకొని అరెస్ట్ చేయాలగా ఇద్దరు ఒకటే వేదిక మీద లే చేస్తారు. ఉన్న ప్రాంతం కోసం అంటే ఫ్యామిలీకి ఇస్తారు. అంటే వీళ్ళు దొంగలు దూరం వచ్చుకున్నట్టు ఒకటైపోయారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్న చాలా మంచి నాకు ఆదర్శం. మా నాన్న మందు తాగిన తర్వాత మా ఇంటికి వచ్చి వీరంగా చేసి మేము టీవీ చూసి ఆగమవుతున్నాం. టీవీలో 100 రకాలు కొట్టి పగలు కొట్టి వాళ్ళు తాగి తర్వాత తెల్లారి సూపర్ డూపర్ వ్యక్తి. ఎప్పటికి రూపాయి అన్యాయం చేయడం, 100 మందికి సాయం చేసే వ్యక్తి. ఏంద్ర రీజన్ అంటే మద్యం లోపలికి పోయింది, మద్యం మహమ్మారి.